హనుమకొండ జిల్లా పరకాల కొడంగల్ నియోజకవర్గం లంగచర్ల గ్రామంలో ఫార్మా కంపెనీ ఏర్పాటు కోసం అధికారులు భూమి సేకరిస్తున్న క్రమంలో రాజకీయ దురుద్దేశంతో కేటీఆర్ మరియు మాజీ ఎమ్మెల్యే సహకారంతో అధికారులపై దాడి చేయడానికి తీవ్రంగా ఖండించిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ నిర్ణయాల మేరకు పనిచేస్తున్న అధికారులకు వివిధ పద్ధతుల ద్వారా నిరసనలు తెలియజేయడం రాజ్యాంగం కల్పించిన హక్కన్నారు. ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి ప్రతిపక్షాలు రాజకీయ దురుద్దేశంతో రౌడీలు గుండాలుగా ప్రవర్తించి అధికారులపై దాడికి పాల్పడడాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. ఐఏఎస్, ఐపీఎస్ స్థాయి నుండి అటెండర్ వరకు వివిధ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారని, ప్రజల అండ ఉందన్నారు. కేటీఆర్ వారి కుటుంబ రాజకీయ పరంగా తప్పించుకుందామని అనుకుంటుందని, కానీ చట్టం తన పని తాను చేసుకోబోతుందని అన్నారు. కొడంగల్ నియోజకవర్గం లగచర్ల గ్రామంలో ఫార్మా కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేయడానికి ల్యాండ్ పుల్లింగ్ చేసే కార్యక్రమంలో, ల్యాండ్ ఎక్వైర్ చేసే కార్యక్రమంలో ఇప్పుడు అధికారులు వెళ్ళినప్పుడు ఒక రాజకీయపరమైన దురుద్దేశంతో కేటీఆర్ యొక్క ప్రేరణతోటి, ఆలోచనతోటి ఇక్కడ మాజీ ఎమ్మెల్యే గారు నరేందర్ రెడ్డి గారి యొక్క సూచనల మేరకు దాడి చేయడం అనేది ఇది చాలా అప్రజాస్వామ్యం. ప్రభుత్వ అధికారులు వాళ్ళ ఆలోచనతోటి కాకుండా ప్రభుత్వ నిర్ణయాల మేరకు పనిచేస్తుంటారు. ఏదన్నా ప్రభుత్వ నిర్ణయము మీద నిరసన తెలియజేయాలి అని అంటే దానికి వివిధ రూపాలలో నిరసన కార్యక్రమాలు తెలియజేయవచ్చు. ఇది ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకున్న హక్కు, మనం దాన్ని కానీ ఒక రౌడీలాగా, గుండాలాగా ఈ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడమే కాకుండా ఈ ప్రభుత్వాన్ని దించేయాలని ఒక దుర్మార్గమైన ఆలోచనతోటి ఏది అయితే కేటీఆర్, చంద్రశేఖరరావు కుటుంబం వాళ్ళు కుట్రపూర్వకంగా ఆలోచనతో అధికారులపై దాడి చేయండి అని ప్రతి ఒక్క ప్రజాస్వామిక వాదులు ఖండించవలసిన అవసరం ఉంది. దాన్ని మేము తీవ్రంగా ఖండించడమే కాకుండా వాళ్ళ ఉద్యోగస్తులు మొత్తం కూడా, రాష్ట్ర ఉద్యోగస్తులు ఐఏఎస్, ఐపీఎస్ దగ్గర నుండి మొదలు పెడితే అటెండర్ వరకు కూడా దీని మీద వాళ్ళు ఆవేదన చెందుతున్నారు. వాళ్ళు నిరసన కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. వారికి ప్రజలందరి యొక్క అండ కూడా ఉంది. ఈరోజు రాజకీయంగా తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు కేటీఆర్ కానీ, కేటీఆర్ కుటుంబం, నరేందర్ రెడ్డి కానీ రాజకీయంగా తప్పుడు మాటలతోటి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, చట్టం తన పని తాను చేసుకుపోతారు. చట్టానికి ఎవరు అతీతులు కాదు. తప్పకుండా ఈ ప్రభుత్వము ఎవరెవరైతే పాల్గొన్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించడం, దానికి రూపకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా చట్టపరంగా పరిధిలో తప్పకుండా శిక్షించడము తప్పకుండా జరుగుతుంది. ఉద్యోగస్తుల యొక్క ఆవేదాన్ని కూడా మనం అర్థం చేసుకుంటున్నాం. రాబోయే రోజుల్లో ఇటువంటి సంఘటనలు జరగకుండా ప్రతి ఒక్కరు కూడా బాధ్యత వహించవలసిన కూడా అవసరం ఉంది. దీన్ని తీవ్రంగా నేను ఆ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాను.